రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. అంటే మనమంతా ఇప్పుడు సినిమా యుగంలో ఉన్నాగా. ఒకప్పుడు ఈ సినిమాలు ఎక్కడ వచ్చినాయంటే అంత భ్రష్టత్వ పట్టడానికి సినిమా కారణం. ఏం సినిమాలండి, ఏదో పాతకాలం ఒక రకంగా ఉండేవి చూడటానికి, ఇంట్లో ఫ్యామిలీతో కూర్చొని. ఏం దరిద్రపు సినిమాలు, ఒంటి మీద గుడ్డ ఉండదు. యువకులు నిలవగలరా చెప్పండి? అంచేత అందుకే ఇంత సంఘంలో క్రైమ్ పెరిగింది, నేరాలు పెరిగినాయి. అందుకే రెండు కారణాలు. మాయ రెండు స్వరూపాలండి. మాయకు రెండు రూపాలు. ఇప్పుడు ఎట్లయితే పరమాత్మ రెండు మాత్రలు ఇచ్చాడో మాయాదేవి కూడా రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి చరమాయ, రెండు అచరమాయ. అచరమాయ. చరమాయ అంటే మొబైల్ ఫోన్ లాగా, ఈ మొబైల్ ఫోన్ లాగా. చరమాయ అది చరిస్తూ ఉంటుంది, మొబైల్ మాయ. అచరమాయ అది కదల్లేదు మెదల్లేదు, ఒక చోటే పడి ఏడుస్తుంది. మనకి చూచారా, రెండు రకాల ఆస్తులు ఉంటాయి, చరాస్తి స్థిరాస్తి. అట్లా చరమాయ స్థిరమాయ, ఈ రెండు. ఏమిటి రెండు అంటే, చరమాయ కాంచనం. కాంచనము అంటే బంగారం, సొత్తు, డబ్బు, ధనం. అది ఎవడి దగ్గర ఉంటే వాడిదే. 100 రూపాయలు నా దగ్గర, మాదే. అది దాని మీద పేర్లు ఉండవుగా, ఎవడి దగ్గర ఉంటే వాడిదే. అట్లా తిరుగుతూ ఉంటుంది చరమాయ. కనకం తిరుగుతూ ఉంటుంది. ఇంకా కాంచనము ఒకచోట స్థిరంగా దాచుకుంటాం, బ్యాంకులో పెట్టుకుంటాం, భద్రపరుచుకుంటాం. అక్కడి నుంచి మనం పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చేదాకా దానికి ఇక కదలిక ఉండదు. అంచేత స్థిరమైనటువంటి మాయ కాంచనం. ఇక కదులుతూ ఉండే మాయ కామిని అన్నారు. కామిని అనగా కామభావంతో సంచరించేటటువంటి స్త్రీ. సో అందరినీ అంటాం కాదండి, ఎప్పుడు అలా అందు పురాణం. ఏ స్త్రీ కామిని స్వరూపం పొంది శూర్పణఖలాగా పరమాత్మని చూచి ఎగురుకుంటూ గెంతుకుంటూ, అది భయంకరమైన రూపం. దానికి హడిలు చచ్చిపోతాం ఆ రూపాన్ని చూస్తే, బతకడు. అందుకని చాలా అందగత్తిగా వాళ్ళకి ఆ శక్తులు ఉన్నాయి, కామరూపాలు. మంచి అందగత్తిగా వస్తుందండి. రాముడి దగ్గరికి వచ్చి, అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వే నా మొగుడివే అంటుంది. పక్కనే కూర్చుంది జానకమ్మ, అమ్మవారి పక్కనే కూర్చుంటుంది. ఇటువంటి స్త్రీలు లోకంలో ఉంటే వాళ్ళు కామినీ స్వరూపాలు. అది మాయ. ఇలాంటిది ఒక కథ ఉంది మనకి. అని 12 ఆళ్వారుల్లో ఒకరు ఆయన. 12 అంటే 12 మంది. ఆయనే విప్రనారాయణ. దాన్ని ఫిల్మ్ కూడా తీశారుగా. మనకైతే ఈ కాలం వాళ్ళు దాన్ని చూడగలరండి, ఈ కంప్యూటర్ వాళ్ళు. ఇప్పటికీ విప్రనారాయణ సినిమా చూసి ఆనందించగలం. అలా ఉండేవి అప్పుడు పూర్వం. అంటే ఆయన దగ్గరికి దేవదేవి అని ఒక వేశ్యకి పుట్టినటువంటి కుమార్తె. పాప ఆవిడ జీవితంలో ఆ వేశ్యావృత్తిని అంగీకరించాల. వేశ్యావృత్తిని అంగీకరిస్తే విప్రనారాయణ స్వామి దగ్గరికి అసలు చేరేదే కాదు ఆవిడ. ఈయన మహాభక్తుడు, పరమ వైష్ణవ. వారి దగ్గరికి ఈవిడ రాగలిగింది అంటే ఆవిడ దోషం లేదనమాట, నిర్దోష. అయినా సరే పంతం పట్టింది మంగమ్మ శపథంలాగా. ఈ విప్రనారాయణుడు ఉన్నాడే, ఈయన గారిని నేను పతితునిగా చేస్తా. కంకణం కట్టుకున్నది, సాధించింది. అది కామిని రూపం. చేత కాంచనం, కామిని, ఈ 2 రకాలుగా ఉంటాయి. అందువలన పరమాత్మ చూడండి, నా మీద నమ్మకం ఉంచరా, అపనమ్మకం ప్రపంచం మీద పెట్టుకో, అది ఎప్పుడూ ఉండేది కాదు. అంచేత దాని మీద నమ్మకం పెట్టుకుంటే నువ్వు దెబ్బతినిపోతావు. నేను ఎప్పుడూ ఉంటా శాశ్వతంగా.
నా మీద నమ్మకం ఉంచు, నన్ను చేరుకుంటావు. అలా ఇచ్చినా మనం ఏం చేసామంటే ఆ రెండింటిని అట్లా మార్చేసామన్నమాట. జే కామీలోలుప జగమాహి కుటిల కాక ఇవ సబహిడెరాహి. చూడండి, కాక సమాన పాకరిపు రీతి అని ఒక చోట అంటాడు తులసీదాసు. పాకరిపు అంటే ఇంద్రుడు, ఇంద్రుని కొడుకు ఉన్నాడు జయంతుడు అని వాడి పేరు. వాడి కాకి రూపంలో వచ్చి అమ్మవారిని బాధ పెడుతూ ఉంటాడు. అది కథ వస్తుంది, అది సందర్భం వచ్చినప్పుడు చెప్తా, మళ్ళీ రిపిటేషన్ కాకుండా. జే కామి లోలుప జగమాహి కుటిల కాక ఇవ సబహిడెరాహి. చూడండి, భరద్వాజ యాజ్ఞవల్క్య మహర్షి అంటున్నాడు, శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైన గుణగణాలు వాటిల్ని వర్ణిస్తూ, నాకు తనివి తీరదయ్యా, శ్రద్ధగా విను అని నారద పశ్చాత్తాప వృత్తాంతాన్ని ఇక వినిపించబోతున్నారండి. ఏం పరమాత్మ యొక్క గుణాలు ఎలాంటివి? కళ్యాణ గుణములు అంటారు. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబుల శోక దేహతాపంబులు తీరిపోవు. అలా ప్రార్థన చేస్తుంది రుక్మిణీదేవి. పరమాత్మ ఇక్కడ ఈ కథ ఈ శబ్దాలు చెవుల్లో నుంచి లోపలికి పోతే అలవాటు ఉన్నవాళ్ళకి, బాగా అభ్యాసం ఉన్నవాళ్ళకి ఆనందంగా ఉంటుంది, సమయం తెలియదు. అలవాటు లేని వాళ్ళకి, కొత్త వాళ్ళకి అలవాటు అయ్యేదాకా, లేకపోతే కూర్చోలేరు. ఇప్పుడు ఇంతగా 3 గంటలు మీరు కూర్చోగలుగుతున్నారంటే కథ మీద ఎంత అనురాగము, ఆసక్తి, శ్రద్ధ, భక్తి ఉంటే. సమయం తెలియదండి, సమయం తెలిస్తే కూర్చోలేం. అమ్మో 3 గంటలా అనిపిస్తుంది. కానీ పుట్టిక్కిన 3 గంటలు అయిపోయి 10 నిమిషాలకు 12 అయిపోయింది. అప్పుడే సమయం తెలిసిందా ఎవరికైనా? తెలియదు. ఒక్క భగవద్ విషయంలోనే సమయం తెలియదు ఎవరికి. మిగతా అన్నిటికీ టైంలు చూసుకుంటూ ఉంటాం, 10 నిమిషాలకు ఒకసారి గడియారం చూసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం నాకు ఒక చెయ్యి ఉంది, ఎడం చెయ్యి, ఆ చేతికి ఒక కంకణం ఉంటుంది, గడియారం అనేది, అది సమయం చెబుతుంది అనేది కూడా మర్చిపోయి దేహభ్రాంతి లేకుండా ఇక్కడ కూర్చోగలుగుతాం. ఈ రోజున సినిమా కూడా 2 గంటల సినిమాలే, 1.5 గంటల సినిమాలే అవి తగ్గిపోయినాయి. ఇవి కూడా ఇక ముందు అట్లా అంత సమయం కూడా ఉండదు. మన చిన్నతనంలో 4 గంటల సినిమాలు చూసాం. ఇప్పుడు చూడగలరా? ఇప్పుడు కూర్చోలేరండి. ఎంత తైతక్కలు అక్కడ చూపిస్తున్నా అబ్బా చూడలేను. చాలామంది చిన్నపిల్లలు అడుగుతుంటాను నేను, ఎరా అంటే, ఓ చూశారండి సినిమా. ఏం చూశారంటే, మొదటి రోజు టికెట్ కొనుక్కొని మొదటి హాఫ్ చూశాట, ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ ఉంటుందిగా మధ్యలో, ఆ ఫస్ట్ హాఫ్ చూసి ఇంటికి వచ్చేసేట. మరి ఏంట్రా సినిమా పూర్తిగా? రేపు వెళ్తానండి సెకండ్ హాఫ్ కన్నాడు. అలా ఉన్నారండి ఇవాళ రోజున. చాలా చిత్రం అనిపించింది నాకు. 2 టికెట్లు ఒక సినిమాకి. అదేదో తెల్లవారు జాగారం ఉంటుంది, మహాశివరాత్రి అప్పుడు పెడతారు 2 సినిమాలు ఒక టికెట్ మీద. చివరికల్లా జాగారం అలా అయిపోయింది, సినిమాలు చూస్తూ జాగారం చేయటం అయింది. అంచేత సమయం తెలియదు. ఇక్కడ హిమవత్ పర్వతం దగ్గర ఒక పవిత్రమైన గుహ ఉన్నదండి. గంగా నది ప్రవహిస్తున్నది, చాలా రమణీయంగా కమనీయంగా ఉన్నది. మనకి ఈ ఆశ్రమము, ఏ పేట అండి ఇది? ఎల్లారెడ్డి, అదే ఎల్లారెడ్డిపేట చుట్టుప్రక్కల ఈ ఆశ్రమం చుట్టూ ఎంత పచ్చదనం ఉన్నదో, ఎంత ప్రశాంతత ఉన్నదో. ఈ కార్యక్రమం అట్లా జరుగుతోంది. అసలు ప్రపంచం ఇక్కడ లేదు, తెలియదు. ఇక్కడ ఉంటే జనం లేరుగా, జన సంచారం లేదు, ఇక్కడ ఉన్నవాళ్ళు తప్ప. ఒకప్పుడు మహర్షులందరూ నైమిషారణ్యంలో ఇలాంటి కథలు విన్నారు. రామాయణ భారతాలని, పురాణాలని విన్నారు. నైమిషారణ్యం అలా అప్పుడు ఎలా ఉండేదో మాకు అనిపిస్తోంది. నైమిషారణ్యంలాగా ఉందే ఇది, ఈ ఆశ్రమం.
అంతా ఇలా ప్రశాంతంగా. ఎవరండి మన దగ్గరికి వచ్చి పూర్వ కృతయుగం కానీ, త్రేతాయుగం కానీ, ద్వాపర యుగం కానీ, ఆ యుగాలలో ఇటువంటి యజ్ఞాలు యాగాలు, ఇది జ్ఞానయజ్ఞం. అగ్నిహోత్రం లేకుండా జరిపే యజ్ఞం ఇది. మామూలు యజ్ఞం అయితే గుండాలు ఉంటాయి, హోమగుండాలు. ఇక్కడ ఏ గుండంతో పని లేదు, ఇది జ్ఞానయజ్ఞం కదా. జ్ఞానయజ్ఞం కరిష్యామి భవత అనుగ్రహత అని స్వామి నీ యొక్క అనుగ్రహంతో మేము ఈ జ్ఞానయజ్ఞం ప్రారంభించుకుందామని. ఇంతకంటే జ్ఞానం ఏముంటుంది చెప్పండి? జీవత్వాన్ని తొలగించి శివత్వం కలిగించేటటువంటి ఇది సదస్సు, ఇది సభ. మన జీవత్వం తొలగిపోతుంది, బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది. సో ఒక జన్మలో రాక మరు జన్మలో అయినా వస్తుంది. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా. అది ఆ భావం కలుగుతుంది. అంత ప్రశాంతంగా మీరు వింటున్నారు, చాలా ఆనందం సంతోషంగా ఉంది. నేను అనుకున్నాను 25-30 మంది వస్తారేమో, పల్లెటూళ్ళలో ఎవరు వస్తారు, నాకు కంఠశోష అవుతుందేమో అన్న శాస్త్రి గారితో. నిజంగా అన్నానండి. అలా కాదండి, మీరు చూస్తారు. ఆహా, మామూలుగా మేము ఇతరత్ర భాగవత సప్తాహాల్లో కూడా ఇంత జనం నేను చూడలేదండి. నేను చెప్తున్నాను వాస్తవం. చేత చాలా సంతోషం. అన్ని స్థలాలలో స్త్రీ సంఖ్య ఎక్కువ ఉంటుంది, పురుషులు తక్కువ ఉంటారు. కానీ ఇక్కడ బ్యాలెన్స్ అయ్యారండి, సంతులనంగా ఉంది. సంతోషంగా కౌంటింగ్ చేస్తే 5-10 మంది ఎక్కువైతే కావచ్చు గాక, బట్ ఎప్పటికైనా సరే మీదే పై చేయి. ప్రవచనాలలో మీదే పై చేయి. ఎందుకంటే భక్తి అనే శబ్దమే స్త్రీలింగం. మేము పురుషులం కదా, పురుషాహంకారం ఉంటుంది. ఓహో, నువ్వు అహంకారపడుతున్నావు కదా. మా లాంటి అహంకారుల దగ్గరికి ఆ భక్తి రాదు, భయపడుతుంది రావటానికి. అది మీకు సహజం, మాకు కృత్రిమం, మేము అలవాటు చేసుకోవాలి. అంచేత గోపికలుగా మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రవచన కార్యక్రమం. సరే, గంగానది ప్రవహిస్తుంటే అంత రమణీయమైన వాతావరణంగా ఉంది. నారద మహర్షి హరిధ్యానం చేస్తున్నారు, నారాయణ ధ్యానం. ఆ ధ్యానంలో నారద మహర్షికి సమాధి కలిగింది. నిష్ఠ అంటారు దాన్ని. తిష్ఠ కుదిరింది, నిష్ఠ కూడా కుదిరింది. సమాధి నిష్ఠుడయ్యాడు. నారద మహర్షి ఈ తపస్సులో నిమగ్నమైపోవటం వెంటనే ఇంద్రునికి తెలిసింది. వాడి నెట్వర్క్ ఆ రోజుల్లో అలా ఉండేది. ఇప్పుడు ఇది ఫెయిల్ అవుతుంటుంది ఒక్కొక్కసారి, మనకు సిగ్నల్స్ అందవు, కానీ అవి అట్లా ఫెయిల్ కావు. అలాంటి నెట్వర్క్ ఇంద్రుడు. వెంటనే తెలిసిపోయింది. వచ్చారు గూఢచారులు, ఇంద్రా మహారాజా ఒకానొకడు తపస్సు చేస్తున్నాడు అని తెలిసిపోయింది. వీడికి భయం పట్టుకుంటుంది. ఇంకా ఎక్కడ వాడు తపస్సు చేసి ఈ ఇంద్ర పదవిని నా దగ్గర నుంచి లాక్కొని వాడు ఇంద్రుడైపోతాడో అని వాడు చస్తే భయం. ఏమిటి స్వర్గం 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 అంటారండి. స్వర్గలోకంలో అధిపతి అయిన ఇంద్రుడికే మనశ్శాంతి లేదు, వాడు నిద్రపడి చావదో. మనకు హాయిగా ఆ కంకర పోస్తారు కదా, స్లాబ్కి వేసేవి, ఆ కంకర గుట్ట ఉంటే ఆ గుట్ట మీద పడుకుంటే నిద్ర పడుతుంది మనకి. ఎందుకని? కళ్ళల్లో నిద్ర ఉంది కనుక. ఆ కంటిలో నిద్రే లేకపోతే ఏసీలో డన్లప్ పరుపు మీద పడుకునే నిద్ర వస్తుందో చెప్పండి? రాదు. కంటిలో ఉండాలి ఆ కునుకు, అమ్మవారి అనుగ్రహం. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై. తల్లి అనుగ్రహం నిద్ర కూడా పట్టదండి. కనీసం అందుకోసమన్నా ఆ అమ్మని ధ్యానించుకోవాలి. నీకు కనీసం నిద్ర 4 రోజులు 5 రోజులు నిద్ర లేకపోతే భయంకరం, వ్యాధులు వస్తాయి. అంచేత जिन आँखिन में नींद घनेरी तकिया और बिछौना क्यारे. तो కబీర్ దాస్ అంటాడు, మహాకవి. మనకు తెలుగులో వేమన ఎలాంటి వాడో ఉత్తర దేశంలో కబీర్ అలాంటి వాడు. వాళ్ళంతా సంఘ సంస్కర్తలు. ఎక్కడ చెడు ఉన్నా సరే ఖండించారండి. ఆయన అంటాడు, ఏ కంటిలో
నిద్దుర అనేది ఉంటుందో ఆ కంటికి పరుపులతోనూ దిళ్లతోనూ ఏం పని అన్నాడండి. తకియా క్యో, బిఛౌనా క్యో, బెడ్ ఎందుకు, దానికి దిండు ఏమంటారు, పిల్లో, పిల్లో ఎందుకు, పిల్లో ఈ రెండు చావాలిగా నిద్రపట్టి చావటానికి. కానీ ఆ నిద్రే కంటిలో లేకపోతే ఎంతమంది పిల్లలున్నా ఎన్ని పిల్లోలున్నా నిద్ర రాదండి, అమ్మవారి అనుగ్రహం. అందువలన ఇంద్రుడు పంపించాడు గూఢచారులని. ఎవరిని పంపిస్తారు, ఇలాంటి తపస్సును భంగం చేయటానికి ఉన్నారుగా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వాళ్ళ ఉద్యోగమే అదండి పాపం. పంపించారు. అంటే చూడండి, ఇక్కడ తులసిదాస్ అంటాడు, నారద మహర్షి తపస్సు కూర్చుంటే కూడా ఇంద్రుడికి భయమే. కనీసం అంత యోగ్యత ఉండక్కర్లేదండి, ఆలోచన చేయక్కర్లేదు. నారద మహర్షి స్వర్గలోకము ఇంద్రసింహాసనాన్ని కోరేవాడు కాదు, కేవల నారాయణ భక్తుడు అని తెలుసుకోవద్దండి. ఇంద్రుడు అజ్ఞాని. అంటే ఎలా ఉంటుందిట, ఒక ఎండిపోయిన ఎముక, ఎండిన ఎముక, పైన అసలు మాంసం లేదు, ఎండిపోయిన ఎముక దొరికింది కుక్కకి. కుక్క అది నోట్లో ఖర్చుకొని పోతోంది. సింహాన్ని చూసింది. అమ్మమ్మమ్మో, సింహం నా నోటిలో ఉన్న ఈ ఎండిపోయిన ఎముకను ఈ సింహము లాక్కుంటుందేమో అని భయపడి కుక్క పారిపోతోంది. సింహానికి ఎందుకంటే ఆ ముక్క, సింహము ఆ ఎండిపోయిన ఎముకలను కోరుతుందా? ఏం కోరుతుంది సింహం? ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉన్న మాంసం కావాలి దానికి. అంటే క్షుద్రమైన, పనికిమాని, నీచ, నికృష్టమైన ఈ ఎముకలు తింటుందా అండి సింహం? ఏమి సింహపు జన్మ? అంచేతనే అది అమ్మవారికి వాహనమైంది. అంచేత సంత్రాస మదేభ కుంభ పిశితగ్రహ లాలస శీలసాగ్రహాగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే అని సుభాషితం ఉంటున్నది. కేసరి సింహము ఎండిపోయిన ఎండుగడ్డి తింటుందా? కుంభస్థలం కొడుతుంది, కొడితే కుంభస్థలం కొట్టాలంటారు. అందుకే అలాంటి నీచుడైనటువంటి ఇంద్రుడు అలా భావించాట. ఈయన గారు ఇంద్రుడు నా పదవి కోరతాడని. నారద మహర్షికి ఎందుకండి అది? చూడండి, పురాణం భాష అలా ఉంటుంది. అంటే కుక్కలాగా ఎండిపోయిన మాంసపు ముక్కలకి ఎముకలకి నువ్వు ఆశపడమాకరా, నీ జన్మ సింహం లాంటి జన్మ అని బోధ. అడుగడుగున పురాణాల్లో ఈ బోధ వస్తుందండి. అందువలన నారద మహర్షి ఆశ్రమానికి మన్మథుడిని పంపించాడు ఇంద్రుడు. వాడు అనేక రకాలుగా తపోభంగం చేయటానికి ఈ మేనక, ఊర్వశులు ప్రయత్నించారండి. కానీ వాళ్ళ వల్ల కాల. చివరికి హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేసి మా వల్ల కాదు అని ఇంద్రుడి దగ్గరకు వచ్చి చెప్పేశారు. ఆ తర్వాత నారద మహర్షి తపస్సు విరమించాడు. ఈ సంగతి తెలిసిందే. ఇంద్రుడు తన దగ్గరికి అప్సరసలని, మన్మథుడిని పంపి తపస్సును చెడగొట్టే ప్రయత్నం చేసినా ఆ సంగతి మాకు సమాధిలో ఉన్న నాకు తెలియనే తెలియదు. అలా తెలుసుకుని అహంకరించాడు నారద మహర్షి. చూడండి, అహంకారం కలిగిందిట. ఏమిటి అహంకారం అంటే, నేను కామమును జయించాను అన్న అహంకారం కలిగి, కామజయం. అహంకరించాడండి. అంత సూక్ష్మంగా ఉంటుంది అహంకారం, అది గుర్తించాలి. పరమాత్మ దగ్గరికి రానివ్వడు అహంకారం ఉంటే. ఇప్పుడు చూడండి, ఉదాహరణలు పురాణాల్లో ఎలా ఉంటాయంటే, పసిపిల్లవాడు వాడు కక్కస్కి వెళ్ళాడు. వాడికి ఏం తెలుసు? ముట్టుకుంటారు కూడా, ఒంటి నిండా కూడా పూసుకుంటారు. అట్లా వచ్చిన వాళ్ళేగా మనం అంతా ఇవాళ కూడా పోజులు కొడుతున్నాం కదా. ఆ పిల్లవాడు చేసి అట్లాగే తండ్రి దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఏమంటాడు తండ్రి? ఎత్తుకుంటాడా? మా నాయనే, మా బంగారే ఎత్తుకుంటాడండి ఏ తండ్రి అయినా? నో.
పోరా అమ్మ దగ్గరికి వెళ్ళు కడిగించుకురా అంటాడు. సో ఎప్పటికైనా సరే క్షాళన చేసేది తల్లి. అప్పుడు కానీ ఈ మగవాడు తండ్రి అనేవాడు ఎత్తుకుంటాడు. అంటే పరమాత్మ కూడా చూడండి, అహంకారం అనే మైల పూసుకొని ఎవడైతే తన సమీపానికి వస్తాడో అట్టి వాడిని భగవంతుడు, మగవాడు తండ్రి కనుక ఈ మైల పూసుకొని వచ్చాడే, వీడికి అప్పటికే 70-80 ఏళ్ళు. ఇప్పుడు అహంకారం అనే మైల ఉన్నది, స్వామి రాని వాడి దగ్గరికి. చూడండి, అంచేతనే భాగవత పురాణం చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుణ్ణి బృందావనం పంపిస్తారు. ఎందుకని? ఏదో కారణం చెప్తాడు ఆయన, అసలుది చెప్పడు, మనసులో ఉన్నది చెప్పడు. పాపం గోపికలు మా మీద ప్రాణం పెట్టుకు బతుకుతున్నారు, ఉద్ధవ బృందావనం వెళ్ళి వారు ఎలా ఉన్నారో వారి యొక్క యోగక్షేమాలు మాకు చెప్పు, వచ్చి మా యోగక్షేమాలు నీకు తెలుసు కనుక ఇవి వాళ్ళకి చెప్పు. అందుకోసం ఆ మాటతో పంపాడు పరమాత్మ ఉద్ధవుణ్ణి పైకి. కానీ అది కారణం కాదండి. ఏమిటి మనసులో ఉన్నది? ఈ ఉద్ధవునికి నేను జ్ఞానిని అన్న అహంకారం. తాను మగవాడుగా తండ్రి కదా, తాను కడగడగా పిల్లవాడిని, మరి ఎవరు కడగాలి? ఆడవాళ్ళు కడగాలి. గోపికల దగ్గరికి పంపించాడు. మీరు కదా ఆ పని చేయాలి. ఆనాడే కాదు, ఈనాటి కూడా అదే సత్యం. అంత ఓర్పు, అంత అంచేతనే ఆ రుణం తీర్చుకోలేరండి. ఎన్ని జన్మలు ఎత్తినా మాతృ రుణం తీరదు. అందువలన ఉద్ధవ స్వామిని గోపికల దగ్గరికి పంపిస్తే ఈయన వెళ్ళగానే వాళ్ళ జ్ఞానం అని జ్ఞానాన్ని ఉపదేశించటం మొదలుపెట్టాడు. ఆ గోపికల్ని కూర్చోబెట్టి ఏదో పెద్ద వారి పాపం చదువురాని వాళ్ళని, ఏమీ తెలియని వాళ్ళని, ఈయన గారు అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఇట్ట ఈ మాటలని చెప్తుంటే వాళ్ళు విని హే ఉర్ఖ అన్నారు ఒకసారి ఈ ఉద్ధవుణ్ణి పట్టుకుని. ఎంత ధైర్యం! మహానుభావ, ఈ పాఠాలు మా దగ్గర చెప్పమాక పో, నీకు వేరే ఉన్నారు, నీ గ్రాహకులు అంటే కస్టమర్స్ అంటారు ఇంగ్లీష్లో. నీ కస్టమర్స్ ఇక్కడ ఎవరు లేరు, నీ దగ్గర సరుకు కొనేవాళ్ళు ఎవరు లేరు, నీ సరుకు కొనేవాళ్ళు వేరే, అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పుకో ఈ పాఠాలు, వాళ్ళు వింటారు. అలా అవ్వ అప్పచ్చి చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. అలా ఆడారు గోపికలు ఉద్ధవ స్వామితో. అప్పుడు తెలిసొచ్చింది, ఆహా ఈ గోపికలు ఇంత మహాభక్తురాండ్రా తెలుసుకున్నారండి. అప్పుడు భక్తి గనక మనసులో ఉదయిస్తే అహంకారం ఉండదండి. అక్కడ భక్తుడు కాకపోతే అహంకారం. వాడు ఎవడైనా కానీ, ఇంకా కర్మిష్ఠి కానీ, జ్ఞాని కానీ, యోగి కానీ, ధ్యాని కానీ, జపిత, తపిత. జపిత అంటే జపం చేసేవాడు, తపిత అంటే తపస్సు. వీళ్ళందరికీ అహంకారం ఉంటుంది. ఎందుకని వీళ్ళలో ఎవడు భక్తుడు కాదు. కానీ భక్తునికి మాత్రం ఆ భక్తి మాత యొక్క అనుగ్రహము, అహంకారం ఉండదు. అందువలన నారద మహర్షికి ఇట్లా నేను కామాన్ని జయించాను అన్న అహంకారం కలగటం కూడా పరమాత్మ సంకల్పమే. లేకపోతే ఆ మహానుభావుడికి అహంకారం కలుగుతుందా? ఎందుకు ఈ పరమాత్మ సంకల్పం? దీని ద్వారా ఒక లీల, ఒక నాటకం ఆడుతాడు, మనకి ఉపదేశం ఇస్తాడు. అయ్యా ఈ లీల, ఈ కథ, ఈ నాటకం నేను ఆడాను, నీకు ఎందుకు ఇలా ఆడవలసి వచ్చిందో ఇప్పుడు అర్థమైందా అంటే ఈ భక్తుడు విని, స్వామి చెంపలు వేసుకుంటున్నా, చక్కగా అర్థమైంది అంటాడు. కథారూపంగా శాస్త్రీయమైన, గంభీరమైన, గూఢమైన, గహనమైన, గుప్తమైన, గూఢో గభీరో గహన గుప్త చక్రగదాధర అని విష్ణు సహస్రనామం. ఎన్ని నామాలు చూడండి. గూఢ, గంభీర, గహన, గుప్త. ఇట్లా ఈ నాలుగిటికి ఒకే అర్థం. కానీ నాలుగుగా అట్లా చెబితే కానీ ఆ భీష్ముల వారికి తృప్తి కలగటల్లా ఆ నామాలలో. అందువలన ఇక్కడ అహంకారం కలిగింది, పరమాత్మ అంగీకరించరండి. ఈయన
అప్పుడు ఒక బోర్డు కట్టుకున్నాడు. ఈ మెడలో ఏం బోర్డు? కామ విజేత అని పెట్టుకున్నాడు. కాంకరర్ ఆఫ్ క్యూపిడ్. ఆంగ్లంలో క్యూపిడ్ అంటే మన్మధుడు. వాళ్ళకి ఉన్నాడు మన్మధుడు, ఇంగ్లీషు వాళ్ళకు కూడా. అంచేత కామ విజేత అని పెద్ద పెద్ద అక్షరాల్లో బోర్డు ఇక్కడ రాసి మెడలో. ఇప్పుడు మూర్ఛ వ్యాధిగ్రస్తులు చిన్నతల్లో ఇప్పుడు ఈ కాలంలో అలాంటి దృశ్యాలు మనం చూడటల్లా. మూర్ఛ వాళ్ళకి ఒక ఇత్తడి ప్లేట్ ఉంటుంది, దాని మీద రాసి మూర్ఛవాడు పడిపోతే మెలికలు తిరిగిపోతారండి. అప్పుడు ఏదైనా ఇనుప వస్తువు ముట్టుకుంటే కాసేపటికి వాళ్ళకి మళ్ళీ స్పృహ వస్తుంది. చిన్నప్పుడు నీళ్లు తెచ్చిపోసేవాళ్ళు, బకెట్లు నీళ్లు పోసేవాళ్ళు. చూడలేమండి ఆ వ్యాధి, అంత భయంకర ఫెయింటింగ్. అంచేత ఏదన్నా ఇనుము మేకో గీకో తగిలిస్తే కాసేపటికి అట్లా బోర్డులు ఉండేవి. ఈయనగారు కూడా ఆ మూర్ఛ వ్యాధిగ్రస్తుడై నారద మహర్షి బోర్డు కట్టుకుని తిరుగుతున్నాడు. ఎక్కడికి వచ్చాడు? మొట్టమొదటి బ్రహ్మదేవుడి దగ్గర సత్యలోకానికి వచ్చాట అది కట్టుకొని. ఏమిటంటే నేను కామ విజేతని, చూసావా మా బోర్డు? ఓహో అలాగా. బ్రహ్మదేవుడు అన్నాడు, నారదా మంచి పని చేశావు, నా దగ్గరికి వచ్చి చెప్పావు నువ్వు, ఈ సంగతి ఇంకెక్కడా చెప్పమాక అని ఊదాడు చెవుల్లో. నేను నా దగ్గర పర్వాలేదు, ఇక ఏం కాదు, లేకపోతే కొంప కొల్లేరవుతుంది. ఊరుకుంటాడా అండి? ఏం కావాలి? ప్రశంస కావాలి, కీర్తి కావాలి, ప్రతిష్ట కావాలి. భక్తుడు కీర్తి ప్రతిష్టలు కోరడు, కోరితే భక్తుడు కాదు. సమ్మానాత్ తపోహాని, అసమ్మానాత్ తపః వృద్ధి, తపోవృద్ధి. అసమ్మానం అంటే అవమానాలు. అవమానాలు ఎవడు భరిస్తాడో అట్టి వ్యక్తికి తపస్సు పెరుగుతుంది, వృద్ధి అవుతుంది. ఎవడు సమ్మానములను, గౌరవాలను, పరువు ప్రతిష్ట ఎవడు కోరుకుంటాడో అట్టి వ్యక్తిలో ఉన్న తపస్సు క్షీణించిపోతుంది. ఎందుకు పనికి రాకుండా పోతారు. ఎంతమంది భ్రష్ట జీవనులు, చెడిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి. ఈ అహంకారం వల్ల, ఈ పరువు వల్ల, ప్రతిష్టలు కోరి అప్పటికేదో బాగానే ఉంటుంది. కాళ్ళు మొక్కుతుంటారు, మాకదే కొద్ది కాళ్ళు వచ్చి అంతసేపు నన్ను ఆపారు అక్కడ. ఎందుకు చెప్పండి? అంత గొప్పతనం ఏముంది? ఈ ఉపాధిలో ఏముంది గొప్పతనం? అందువలన మాకు అహంకారం రాదా అలా చేస్తే? ఎక్కడ నారద మహర్షే ఉబ్బి తబ్బిబ్బైపోయాడు, తలకిందులైపోయాడు. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి?